ఫ్రెండ్స్, మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులకు ఈ ఏడాది సంక్రాంతి పండుగ ఒక పీడకల. తాము ఎంతో ఇష్టంగా ఆరాధించే చరణ్ నుండి గేమ్ చేంజర్ లాంటి ఫ్లాప్ రావడాన్ని వాళ్ళు జీర్ణించుకోలేకపోయారు. ఎందుకంటే త్రిబుల్ ఆర్ తర్వాత రాబోతున్న రామ్ చరణ్ సోలో చిత్రం కావడంతో ఈ సినిమాను అభిమానులు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కానీ శంకర్ ఇలాంటి ప్రొడక్ట్ ఇస్తాడని అభిమానులు ఊహించలేకపోయారు. కనీసం ఒక్కటంటే ఒక్క సన్నివేశం కూడా గుర్తుకు తెచ్చుకొని చూసేలా అనిపించలేదు. స్క్రీన్ ప్లే మొత్తం అతుకుల బొంతలాగా అనిపించింది. సన్నివేశాల మధ్య కలెక్షన్ లేదు. బాగా వచ్చిన ఫ్లాష్ బ్యాక్ని తొందరగా ముగించేశారు. ఇలా ఎటు చూసినా అభిమానులకు ఈ చిత్రం నిరాశే మిగిలించింది. ఫలితంగా రామ్ చరణ్ కెరీర్లోనే బిజినెస్లో 60% కూడా రికవరీ సాధించలేకపోయింది. అయితే ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 7వ తారీఖున అమెజాన్ ప్రైమ్లో విడుదల చేశారు. థియేటర్స్లో ఫ్లాప్గా మిగిలిన ఈ చిత్రాన్ని ఓటీటీలో కూడా అదే రేంజ్ రెస్పాన్స్ వస్తుందేమో అనుకున్నారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఈ చిత్రం ఓటీటీలో మంచి రెస్పాన్స్ని సొంతం చేసుకుంది. 10 రోజుల నుండి దేశవ్యాప్తంగా నెంబర్ 1 స్థానంలో ట్రెండ్ అవుతుంది ఈ సినిమాకు ఇప్పటి వరకు 6 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. అమెజాన్ ప్రైమ్లో గడిచిన కొన్నేళ్ల నుండి స్ట్రీమింగ్ అవుతున్న సినిమాలన్నింటికంటే ఈ చిత్రానికి ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది. పైగా ఈ సినిమా ఇప్పటి వరకు కేవలం తెలుగు, తమిళం, మలయాళం మరియు కన్నడ భాషల్లో మాత్రమే స్ట్రీమింగ్ అవుతుంది. హిందీ వర్షన్ ఇంకా రాలేదు. హిందీ వర్షన్కి అమెజాన్ ప్రైమ్లో అత్యధిక ఆడియన్స్ ఉంటారు. అలాంటి హిందీ వర్షన్ రాకముందే ఈ రేంజ్ రెస్పాన్స్ వచ్చిందంటే ఇక హిందీ వర్షన్ వచ్చాక ఏ రేంజ్ రెస్పాన్స్ వస్తుందో ఊహించుకోవచ్చు. ఈ చిత్రాన్ని అన్ని భాషలకు కలిపి ఓటీటీలో 120 కోట్లకు అమెజాన్ ప్రైమ్ వీడియోస్ వారు కొనుగోలు చేశారు. దాదాపు లాభాల్లోకి వచ్చినట్టే. మరో నెల రోజులు ఇలే టాప్ 1 స్థానంలో ఈ చిత్రం ట్రెండ్ అయితే సెన్సేషనల్ రెస్పాన్స్ అనుకోవచ్చు. ఇకపోతే హిందీ వర్షన్ రావాలంటే మరో 2 వారాలు ఎదురు చూడాల్సిందే. థియేటర్స్లో విఫలమైనప్పటికీ కనీసం ఓటీటీలో మంచి రెస్పాన్స్ని సొంతం చేసుకున్నందుకు అభిమానులు కాస్త సంతృప్తి చెందారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. చూడాలి మరి ఫుల్ రన్లో ఎన్ని వారాలు ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్లో ట్రెండ్ అవుతుందనేది.